దేశ రికార్డుగా 151 సీట్లు ఎవరితో పొత్తులు పెట్టుకోకుండా పార్టీ పెట్టిన దగ్గర నుంచి సింగిల్ గా ఎన్ని కష్టాలు వచ్చినా నిలబడి ధైర్యంగా కుటుంబాన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా కేంద్రం నుంచి కానీ రాష్ట్రంలో కానీ ఎన్ని దాన్ని ఏమంటారు ఎన్ని దుష్ట శక్తులున్నా వాటన్నిటిని ఎదుర్కొని జైల్లో 16 నెలలు ఉన్నా కూడా ధైర్యాన్ని కోల్పోకుండా ఈరోజు ముందుకొచ్చి నిలబడి నీతిగా నిక్కచ్చిగా ఒక్కడై పోటీ చేశాడు. దానికి 11 కాదు కదా, ఒక్క సీట్ వచ్చినా మాకు ఆనందమే. కానీ రోజులు ఎప్పుడు ఇలా ఉండవు కదా. ఖచ్చితంగా రాబోయే రోజులు మీకు ఖచ్చితమైనటువంటి గుణపాఠం ఉంటుంది. అలాగే ఇంకొకటి మర్చిపోయినట్టున్నారు మీరు. మాకు 11 సీట్లు వచ్చినా 40% దగ్గర 39.9 40% ఓవరాల్ గా మా ఓట్ బ్యాంకింగ్ ఉంది ఇప్పటికి. మీ 3 కలిస్తే వచ్చింది ఎంత ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి. అదే మీరు సింగిల్ గా చేస్తే కనీసం 11 కాదు కదా, 0. అదొకసారి మీరు కంపేర్ చేసుకొని మీ క్యాలిక్యులేషన్స్ అన్ని మీ ఈక్వేషన్స్ అన్ని కూడా ఒక్కసారి గ్రహించుకొని నోరు అదుపులో పెట్టుకొని ఈ రోజు మీ టైం అయి ఉండొచ్చు, ఈ రోజు మీ ప్రభుత్వం వచ్చి ఉండొచ్చు, ఈ రోజు మీరు పవర్ లో ఉండొచ్చు, కానీ ఎల్లకాలం పవర్ లో ఉండరు కదా. ఈరోజు ఓటమి పాలైన వాళ్ళు కూడా రేపు గెలిచే అవకాశం ఉంది. అదొకటి మర్చిపోకండి. 40% ఓటింగ్. కాబట్టి పాప రాయపాటి, నువ్వు కొంచెం నోరుని కంట్రోల్ పెట్టుకొని మాట్లాడితే మాకు పెద్దగా పనుండు. నువ్వు శృతి తప్పి ఎక్కువగా మాట్లాడావనుకో, ఎక్కువ కూడా కాదు, వెరీ టూ మచ్ మాట్లాడావనుకో మాలాంటి వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది. కానీ మీలాగా సంస్కారం లేకుండా ఎడపెడ ఏది పడితే అది నోరేసేసుకొని మేకప్లు వేసేసుకొని వచ్చి మాట్లాడాలంటే మా అధినాయకుడు మాకు అది నేర్పించలేదు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. ఇంతకీ నేను మళ్ళీ రావడానికి గల కారణం ఏంటంటే డైవర్ట్ అయిపోతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాలంటే అసలు తనివి తీరదు, ఎంతైనా మాట్లాడాలనిపిస్తుంది. ఎందుకంటే ఆయన గురించి చెప్పడానికి 1-2 ఎంత ఉందో. మరి వ్యక్తిగత విమర్శలు అయితే నేను చేయను, నాకు అవసరం లేదు. రాజకీయంగా మాట్లాడాలనుకుంటున్నా, మాట్లాడుతున్నాను. ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మాకు ఆయనకి మంచి క్రేజ్ ఉంది, ప్రజల్లో మంచి ఇది ఉంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎస్ ఉంటది, ఖచ్చితంగా క్రేజ్ ఉంటది. ఎందుకు ఉండదు? ఆయన రీల్ స్టార్ కాబట్టి ఖచ్చితంగా క్రేజ్ ఉంటది. ఆ జనాలందరూ పార్టీ పెట్టినంత మంచి అభిమానులు అందరూ వచ్చారని అంటే హీరోగా బయటకు వస్తే ఎవరికైనా క్రేజ్ ఉంటది. అది ఇప్పుడున్న హీరోలు కూడా ఎవరైనా మహేష్ బాబు గారు బయటకు వస్తే రాదా, జూనియర్ ఎన్టీఆర్ గారు బయటకు వస్తే రాదా, వాళ్ళు పార్టీలు పెడితే రారా? దీనికన్నా డబల్ త్రిబుల్ వస్తారు. ఆయన రీల్ స్టార్, కానీ మా నాయకుడు రియల్ స్టార్. అది మర్చిపోయావేమో, అది కూడా మీకు గుర్తు చేయడానికి మళ్ళీ నేను లైవ్ లోకి వచ్చా. మీ నాయకుడు రీల్ స్టార్, మా నాయకుడు రియల్ స్టార్, నిజమైన స్టార్. ఎందుకంటే ప్రజల గురించి ఆలోచించి గత 5 సంవత్సరాల్లో ఎన్నో సంక్షేమాలను టైం టు టైం అందించినటువంటి వ్యక్తి. చాలా గర్వంగా చెప్పుకుంటాం మేము. ఈరోజు మీరు 11 స్థానాలే కనిపిస్తున్నాయేమో, సింగిల్ గా ఒక కాన్ఫిడెంట్ గా మా అందరికీ కూడా ఆయన్ని చూసి ఒక ఇన్స్పిరేషన్ గా ఇలాంటి వాడు ఒక్కడుంటే చాలా అబ్బా అనిపించుకునేలాగా ఈరోజు మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం. మేము ఓడిపోయాము, మాకు 11 వచ్చాయి అని చెప్పేసి మేము ఎక్కడా కూడా ధైర్యం కోల్పోలా, ఎక్కడ కూడా మేము బాధపడట్లా. ఇలాంటి నాయకుడి దగ్గర మేము పనిచేస్తున్నాం, ఇలాంటి నాయకుడు అండర్లో మేము ఉన్నామని మేము ఇంకా గర్వంగా ఫీల్ అవుతున్నాం. అది గుర్తుపెట్టుకోమ్మా కొంచెం. ఎందుకంటే ఎక్కడా కూడా మాట తప్పకుండా ఒకే మాట మీద తను ఏదైతే నమ్ముకున్నాడో, ఒకే ఎజెండా ఒకే జెండాతో ఏదైతే నమ్ముకున్నాడో దాని మీదే స్టాండ్ అయి ఉన్నాడు. అటువంటి నాయకుడు కావాలి ఈరోజు. 10 జెండాలను మోస్తూ 10 మందితో జత కడుతూ వాళ్ళు పడేసే ముష్టికో దేనికో దానికో కకృతి పడి కొంతసేపేమో విమర్శించిన వాళ్ళని పొగడ్డాలు, ఒకళ్ళని పొగుడుకోవడాలు, ఒకళ్ళు పైకెత్తి వేసుకోవడాలు, ఈ రోజు తిట్టి మళ్ళీ రేపు వెళ్ళి కౌగిలించుకోవడాలు, ఇలాంటి యథవేషాలు మా నాయకుడికి రావు. ఎందుకంటే మా నాయకుడు రియల్ స్టార్ కదా, మీ నాయకుడిలాగా రీల్ స్టార్ కాదు కదా. కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నా, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. పైగా ఇంకోటి ఏంటంటే మీ నాయకుడు అధికారంలోకి రాకముందు చాలా చేసాడని చెప్తున్నారు కదా. అంటే ఏదో అధికారంలోకి రావాలని బోల్డన్ని మంది బోల్డన్ని మాటలు చెప్తారు, బోల్డన్ని మేము అధికారంలో రావాలని ఆ వ్యామోహంతో ఎన్నెన్నో వాగ్దానాలు చేసేస్తారు, ఉర్రూతులు ఊగిపోతారు. కానీ అధికారంలోకి వచ్చి 10 నెలలు అవుతుంది. మరి ఇప్పటిదాకా
గుడ్లవల్లేరు ఇన్సిడెంట్ జరిగింది. మరి ఎందుకెళ్ళి అక్కడికి వెళ్ళి ఎక్కడేది జరిగినా గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కడేది జరిగినా వెళ్ళిపోయేవాడు కదా జనాలను వేసుకొని. మరి 10 నెలల్లో ఎన్ని జరిగాయి దారుణాలు, ఆడపిల్లల మీద ఎన్ని అత్యాచారాలు జరిగాయి, అదంతా ఎందుకు? పిఠాపురంలో మైనర్ బాలిక పైన అత్యాచారం జరిగితే ఆయన సొంత నియోజకవర్గంలో. ఇంతకీ ఇంకొక విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారికి ఒక స్థిమితమైనటువంటి ఆయన పోటీ చేయడానికి ఒక నియోజకవర్గం అనేది లేదు. 2019లోనేమో గాజువాక భీమవరంలో చేశాడు, 2024లోనేమో పిఠాపురంలో చేశాడు. ఆయనకంటూ ఒక సొంత నియోజకవర్గం అనేది లేదు. ఎక్కడ పడితే అక్కడ ఉండేదేమో తెలంగాణ, చేసేదేమో రాజకీయ ఆంధ్రప్రదేశ్లో. ఎక్కడ పడితే అక్కడ ఏ నియోజకవర్గం అయితే ఆ నియోజకవర్గంలో పోటీ చేస్తారు. మళ్ళీ మీరు వచ్చి మాకు నీతులు సూక్తులు చెప్తూ ఉంటారు. మరి ఈ 10 నెలల్లో ఎన్ని దారుణాలు జరిగినా మీ నాయకుడు ఎందుకు స్పందించలేదు? ఎందుకు ఆ ప్లేస్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బాధితులను పరామర్శించలేదు? ఎందుకు దాన్ని ఖండించామని చెప్పి ప్రెస్ ముందుకు వచ్చి చెప్పలేదు? ఎందుకు ఇవన్నీ చేయలేదు? మరి ఏమైపోయాడు మీ నాయకుడు? అంటే అధికారాన్ని అడ్డం పెట్టుకొని గుళ్ళు చుట్టూ తిరుగుతున్నాడా? అంటే ప్రోటోకాల్ ఉంటుంది, గతంలో అంటే ఉండదు, ఇప్పుడు ప్రోటోకాల్ ఉంటుంది. చక్కగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని మన దేశంలో ఉండేటటువంటి దేవస్థానాలన్నింటినీ చుట్టేసుకోవడానికి దీక్ష అవతారం ఎత్తేసేసి, స్వామీజీ అవతారం ఎత్తేసేసి, అంటే బీజేపీకి చాలా ఫర్గా ఉండాలి కదా, మళ్ళీ మోడీ గారు మళ్ళీ యాక్సెప్ట్ చేయరు కదా. కాబట్టి పూటకొక వేషం వేసుకుంటూ అధికారాన్ని కేవలం దానికే ఉపయోగిస్తున్నాడు కదా మీ నాయకుడు. మరి వీటన్నిటి గురించి మాట్లాడండి. ఇదే కదా చేస్తుంది. గత 10 నెలల నుంచి ఇదే జరుగుతుంది, ఇదే చేస్తున్నారు. ప్రజలందరూ కూడా అదే చూస్తున్నారు. మీ నాయకుడు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి డిప్యూటీ సీఎం గారు, 2 శాఖల మంత్రి గారు ఏం చేస్తున్నారు, ఆడపిల్లల పట్ల, రైతుల పట్ల, పేదల పట్ల ఏం చేస్తున్నారు అనేది కూడా అధికారంలో రాకముందు రైతన్నకి నేను అదవుతాను ఇదవుతాను, ఆడపిల్లలకి వెన్నుముక అవుతాను, 32,000 మంది మహిళలు కేంద్ర నిఘా వర్గాలు చెప్పాయి, 32,000 మంది మహిళలు మిస్సింగ్ అయ్యారని చెప్పి దుష్ప్రచార ఇష్టానుసారం చేశారు కదా. ఈ రోజు మీరు అధికారంలోకి వచ్చారు కదా. మరి ఆ 32,000 మంది ఆచూకి ఇప్పటి వరకు 10 నెలలు అవుతుంది, ఒక్కళ్ళదైనా మీరు బయటికి తీసుకొచ్చారా? దాని గురించి మాట్లాడండి. ఫస్ట్ దాని గురించి మాట్లాడండి. ఇప్పుడు మీ మాట్లాడడం కాదు, కొన్ని రోజులైతే ప్రజలు మిమ్మల్ని ప్రశ్నిస్తారు. కాబట్టి చాలా ఉన్నాయి మాట్లాడాలనుకుంటే. మా వాడు నన్ను మాట్లాడినట్ల బయటికి వెళ్ళాలంట, రూమ్లో ఉన్నాం. సో ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ అండి. నాకు ఇంకా మాట్లాడాలనే ఉంది, బట్ కానీ మా బొడ్డోడు యాక్సెప్ట్ చేయట్లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి వాళ్ళని సహించేది లేదు. నోరు అదుపులో పెట్టకపోతే మేము కూడా దానికి మాట్లాడే అవసరం ఖచ్చితంగా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.